మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాల భైరవ భగవద్బంధువులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, సనాతన ధర్మ సంరక్షకులకు, జ్యోతిష్య అభిమానులకు గురువుల యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని, అందరికీ శ్రీ కపాల కాళ భైరవ స్వామి ఆశీస్సుల చేత అందరూ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాల చేత విద్యార్థులకు విద్య, ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు వ్యాపార ఆకర్షణ, ధనాకర్షణ కలిగి ఎవరికి ఎలాంటి కష్టాలు లేకుండా ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని, కష్టపడే తత్వాన్ని ప్రసాదించాలని కాళభైరవ స్వామిని కోరుకుందాం. 16/7/2024 నుండి 31/7/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో కుజుడు మరియు దేవగురు బృహస్పతి సంచార స్థితి, కర్కాటక రాశిలో రవి బుధ సంచార స్థితితో బుధాదిత్య రాజయోగం మరియు శుక్రుడు అక్కడే సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర వక్ర గమన సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితిలో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మకర రాశి వారికి ఆషాఢమాస పూర్ణిమ బహుళాష్టమి సందర్భంగా ఒకవైపు ఏళ్ల నాటి శని చివరార్ధ సంచార స్థితి, శని భగవానుడు వక్రగతి తిరోగమన సంచార స్థితిలో ఉన్నప్పుడు ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనక ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే మకర రాశి అవడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బో, జా, జీ, జూ, జే, జో, ఘ, గా, గి అక్షరాల వారందరూ కూడా మకర రాశి జాతకులే. మకర రాశి యొక్క అధిపతి శని భగవానుడు. వీరికి ధనవాకు కుటుంబ స్థానంలో శని భగవానుడు కుంభరాశిలో వక్రగతి సంచారం చేయడం వలన వీలైనంత వరకు మౌనం, ధ్యానం, అప్పులు ఇచ్చి పుచ్చుకునే వ్యవహారము, ఫ్యాక్టరీలు, కర్మాగారాలు, ల్యాండ్లు అంటే వ్యవసాయ భూములు క్రయ విక్రయాలు చేసేటప్పుడు సక్రమంగా పత్రాలు ఉన్నాయా లేదా, డాక్యుమెంట్ సక్రమంగా ఉందా, ఏదైనా ఒక పని చేసేటప్పుడు అది ఎంతవరకు సత్యానికి ధర్మానికి ధర్మంగా ఉంది, మన యొక్క ధనాన్ని డిస్టర్బెన్స్ చేసుకోకుండా వృధా కాకుండా వస్తువు క్రయ విక్రయాలు చేయగలిగినట్లయితే మీకు అంతా మంచి కాలమే అని చెప్పి గమనించాలి. తృతీయంలో రాహు సంచార స్థితి ఉండడం వలన అన్నదమ్ములతో, అక్కా చెల్లెలతో వీలైనంత వరకు మానవ సంబంధాలుగా ఉంచండి. ఆర్థిక సంబంధాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. 5వ స్థానంలో కుజగురు సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహమైన వారికి పుత్రిక సంతాన యోగము, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధిలో ముందు వరుసలో ఉంటారు. 7వ స్థానంలో రవి బుధ శుక్ర సంచార స్థితి ఉండడం వలన నూతనమైన వాహనాలు, క్రయ విక్రయాలు, బంగారు ఆభరణాలు, వస్త్రాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, గృహంలో డిజైనింగ్, అలంకార, సోఫా లాంటి వస్తువులు కొనుగోలు చేయడంలో, ఆనందాన్ని స్వాగతం పలకడంలో మకర రాశి వారి యొక్క సొంతం అని చెప్పి గమనించాలి. కనుక ఆ ఆషాఢమాస పూర్ణిమ సందర్భంగా, అష్టమి సందర్భంగా వీళ్ళంతవరకు ఒక బూడిద గుమ్మడికాయను సగభాగానే కట్ చేసి అష్టముఖ గండ దీపాన్ని ఏర్పాటు చేసుకొని ఇంట్లో నుంచి దాన్ని తీసుకొని వెళ్ళి సకుటుంబ సపరివార సమేతంగా అమ్మవారి ముందర ఉంచి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని శాఖను పొయ్యడం వలన శని యొక్క దోష నివారణ తొలగి, చర్మ వ్యాధుల యొక్క ఇబ్బందులు కలిగి, వర్షాలతో, జంతువులతో, సర్పాదులతో దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. జూలై మాసంలో ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండగల గురించి సవివరంగా సంపూర్ణంగా క్లుప్తంగా తెలుసుకుందాం. 21/7/2024 ఆషాఢమాస పూర్ణిమ ఆదివారం ఉత్తరాషాఢ నక్షత్రం రావడం వలన గురు పూర్ణిమ, వ్యాస పూర్ణిమ అని చెప్పుకుంటాం. గురువులకు, తల్లిదండ్రులకు మనకు మొట్టమొదటిసారిగా అక్షరాభ్యాసం నేర్పించినటువంటి గురువుల పేర్లు స్మరించుకోవడం, మనం ఏదైనా వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో మనల్ని క్షేమాన్ని కోరి మనల్ని ముందుకు తీసుకెళ్లి సలహాలు ఇచ్చే వారందరినీ కూడా ఆ రోజు గురుముఖత
వారికి ఒక నమస్కారం తెలియచేసుకోవడం, వారిని కలవడం, వారితో ఆధ్యాత్మిక చర్చలు చేయడం వలన గురువు యొక్క ఆశీస్సులు కలిగి ఉన్నతమైన స్థాయికి ఎదుగుతామని చెప్పి తెలుసుకోవాలి. మనమందరూ కూడా వేద వ్యాస మహర్షి స్వామివారిని స్మరించుకోవడం, అలాగనే గౌతమ బుద్ధుడు, స్వామి వివేకానంద గారు, అలాగనే సకల దేవతలు, సద్గురు సాయినాథుడు, తల్లిదండ్రులు అందరినీ గౌరవించుకోవడం మన సనాతన హిందూ సాంప్రదాయంగా భావించగలగాలి. అలాగనే 28/7/2024 ఆషాఢమాస బహుళ అష్టమి ఆదివారం అశ్విని నక్షత్ర సందర్భంగా కపాళకాళ భైరవ స్వామి యొక్క పూజ. అంటే కాళభైరవుడికి పూర్ణిమ అష్టమి సందర్భాలలో స్మరిస్తే చాలు పదని వెనక నేనున్నాను అని చెప్పే ఏకైక భగవంతుడే కాళభైరవ స్వామివారు. కాలాన్ని శాసింపజేసే శక్తికి కాళభైరవుడికి ఉంటుంది. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క కాళభైరవ స్వామివారు ఉంటారు. కనుక మనకు ఆషాఢమాసంలో కపాళకాళ భైరవ స్వామి యొక్క ఆశీస్సుల కోసం మనం ఆయన స్మరణ, అష్టకం, జపాన్ చేయడం, దానం చేయడము, సునకపు మహారాజు అనక కుక్కలకు రోజు అన్నం పెట్టడం, కాకులకు ఆహారాన్ని వీలైతే మద్యాన్ని పోసి చూడండి, అద్భుతమైనటువంటి నరదృష్టి, శత్రు ప్రభావాలు తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి. అలాగనే మనము కాళభైరవ స్వామిని స్మరణ చేయడం వలన, ఇంట్లో ధ్యానించడం వలన, కూష్మాండ దీపాన్ని ఇంట్లో పెట్టడం వలన, స్వామివారి యొక్క సేవ చేయడం వలన ఇంట్లో ఉండబడినటువంటి వాస్తు దోషం తొలగి విద్య ఆకర్షణ, ఉద్యోగ ఆకర్షణ, వ్యాపార ఆకర్షణ, వివాహకాల సమయంలో వధువుకు వరుడు, వరుడుకు వధువు ఆకర్షణ అవ్వడం, వ్యాపారంలో జనాకర్షణ, ధనాకర్షణ, పదవి ఆకర్షణ కలిగి మనం ఏదైతే అనుకుంటామో అన్నింటా విజయాన్ని కలిగింపజేసే శక్తి మనకు కాళభైరవుడికి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా ముందస్తుగా మీరు చూసుకోవాలి అన్నట్లయితే గంట సింబల్ ప్రెస్ చేయండి, పైన ఆల్ అనే బటన్ కూడా తెలియచేయండి. మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో, లేకుంటే మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో వారికి కూడా ఈ యొక్క ఆధ్యాత్మికమైన సమాచారాన్ని తెలియచేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు.